ది గేమ్ చేంజర్ శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ వారి న్యూ ఆఫీస్ సెప్టెంబర్ 5న మురళీ మోహన్ గారిచే గ్రాండ్ ఓపెనింగ్ శివ కాంప్లెక్స్ వాసవి నగర్ విజయవాడ. ప్రస్తుతం నేను విజయవాడలో వాంబే కాలనీలో ఉన్న ధన ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఆ రకరకాల వినాయకులు మనం చూస్తూ ఉన్నాం కదా, కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్న అతి పెద్ద గణపతి మూవింగ్ గణపతి. అంటే ఏంటంటే ఇక్కడ గణపతి ఆశీర్వాదిస్తూ కూడా హ్యాండ్ మూమెంట్ ఉంటూ ఉంటుంది. ఆయన ఆశీర్వదిస్తూ ఎవరు వచ్చినా కూడా భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆశీర్వాదం అందించే విధంగా కూడా ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహం ఇది. సాధారణంగా ఈ రోజుల్లో గణపతి ఫెస్టివల్ అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా లేదా అది మట్టితో చేసిన విగ్రహం అని పక్కన పెడుతూ ఉంటే వినాయకుడిలా కాకుండా రకరకాల అవతారాల్లో వినాయకుడిని తయారు చేస్తున్నారు. అది ఆధ్యాత్మిక శోభ సంతరించుకోకపోగా విమర్శలకి చాలా వరకు విమర్శలు తావిస్తుంది. అయితే అతి కొద్ది మంది మాత్రమే వినాయకుల్లో అంటే స్పెషల్గా చూపించాలి, తమ వినాయకుడు ఇంకా అద్భుతంగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఎంచుకుంటూనే పూర్తిగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక చింతన కోసం ఇక్కడ రావాలి. అలాగే వినాయకుడిని చూశాక ఖచ్చితంగా ఇక్కడ వచ్చి దండం పెట్టుకోవాలి అనే ఒక భావన మనలో రావాలి అనే కాన్సెప్ట్ని ధన ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంచుకుంది. సో ప్రస్తుతం ఈ ఏర్పాట్లు చేసిన కంచె ధనశేఖర్ సార్, నమస్తే. ప్రతి ఏడాది ఒక విశిష్టంగా మీ బొమ్మలు తయారు చేస్తున్నారు. సాధారణంగా అదృష్టం ఏంటంటే 22 సంవత్సరాలు మీరు రకరకాలుగా అంటే మీ దైవభక్తిని ఇంకో రకంగా మార్చకుండా, అంటే హీరోలు వేరే విధంగా మార్చకుండా వినాయకుడిని ఉంచుతున్నందుకు మీకు అభినందనలు. సో ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయో అదేవిధంగా ఈ విగ్రహాలను కూడా మేము తిరుమల తిరుపతి ఈ ఉత్సవ విగ్రహాల లాగా మేము ఈ చెన్నై నుంచి మేము తీసుకురావడం జరిగింది. చెన్నై నుంచి తీసుకొచ్చి విగ్రహాలు ఇక్కడ వాంబే కాలనీలో ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఇవాళ బాహుబలి వినాయకుడు, అలాగే పుష్ప 2 అంటారు ఒకళ్ళు, ఇదే విధంగా ఇంకో సైనికులు అంటారు. ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఏదైతే అవతారాలు ఉన్నాయో దేవుడు అవతారాలు అవి రియల్గా మన పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు మన పుష్ప 2 మనం వినాయకుడు పెట్టామనుకో, నిజంగానే అల్లు అర్జున్ గారిని వినాయకుడు అని భావించే విధంగా మన పిల్లలకి వాళ్ళ మైండ్లో పడిపోద్ది. అలా కాకుండా ఏదైతే విగ్రహాలకి ఏ అవతారాలు అయితే ఉన్నాయో రియల్గా అవతారాలు నిజంగా మన పిల్లలకు కానీ మన తెలియని వాళ్ళకి కానీ చూపిస్తే మనకు కూడా కొద్దిగా మంచి కాన్సెప్ట్గా ఉంటుందని చెప్పేసి మేము ఇవాళ ఈ ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే కాంతారా మూవీ వచ్చింది కదా, ఆ కాన్సెప్ట్ కూడా మేము ఇలాగ కేరళ నుంచి ఈ కాంతారా విగ్రహం కూడా ఉండాలి అని చెప్పేసి, అంటే ఇది ఏంటంటే ఇది మనకి చాలా వరకు మనకి ఆంధ్రాలో తెలియదు, కానీ కేరళలో కాంతారా ఆ దేవుడు ఎలాగా ఏంటి అన్నది కూడా మనకు చాలా వరకు తెలియదు. కాబట్టి ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి మనకు ఆంధ్రాలో కూడా కాంతారా దేవుళ్ళ గురించి కూడా తెలుసుకోవాలనే విధంగా మేము బేసిక్గా అంటే ఒక డౌట్ ఏంటంటే ఇన్నేళ్ళు బట్టి నిర్వహిస్తున్నారు కాబట్టి నాకు ఒక డౌట్ ఏంటంటే వినాయకుడిలా ఉంచకుండా అంటే ఈ స్పెషల్ అట్రాక్షన్స్ అన్నీ ఎందుకని, అంటే ఎవరు అట్రాక్ట్ చేద్దామనే ఉద్దేశమా, లేకపోతే మిగతా బొమ్మలు అందరికంటే మనం డిఫరెంట్గా ఉండాలన్నా ఈ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది నిర్వాహకుల్లో? అంటే ఒకటి సార్, దైవభక్తిని మనం ఎటువంటి రూపాన కూడా మనం పాడు చేయకుండా రియల్గా ఏదైతే ఉందో ఆ విధంగా, అంటే కాన్సెప్ట్ కొద్దిగా కొత్తగా ఉంటే జనాలు కూడా, ఎందుకంటే మా ఏరియా రావాలి, మాది వాంబే కాలనీ అంటే విజయవాడకి శివారు ప్రాంతంలో ఉంది కాబట్టి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ సిటీ నుంచి వాంబే కాలనీ రావాలి అంటే మేము ఏదో ఒకటి ప్రత్యేకించి పెడితే కానీ రారు. ఆ విధంగా మా కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కాన్సెప్ట్ తీసుకొని లాస్ట్ టైం అంతకుముందు బాలాపూర్ గణేష్ ఏదైతే పెట్టారో ఐస్ మూమెంట్ పెట్టారు వినాయకుడికి. ఇదే విధంగా చూసుకుంటే ఈసారి ఇలాగా వినాయకుడు నిజంగానే మనకు వచ్చి చేత్తో ఆశీర్వాదం ఏ రకంగా ఇస్తాడో అదేవిధంగా మనం ఆశీర్వాదం ఇచ్చే విధంగా మూవింగ్ పెట్టాం. అంటే అక్కడికి వెళ్ళి మనం మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే దేవుడు కూడా మన విఘ్నేశ్వరుడు కూడా ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ శివపార్వతులు నాట్యం చేస్తున్నారు. అంటే ఎంత కాన్సెప్ట్ బాగుంటుందంటే ఆ నాట్యం చేసేటప్పుడే చాలా ఆ కాన్సెప్ట్ మొత్తం ఒకటేసారి చూస్తే చాలా బాగుంటుందన్న విధంగా కొత్తగా ఏదైనా పెడదామని చెప్పేసి మేము విధమైన మూవింగ్ టైప్లో తీసుకురావడం జరిగింది. ఎక్కడా కూడా మనం హిందూ మతానికి కానీ లేకపోతే పుష్ప 2 కానీ అలాగా లేకుండా ఏదైతే దేవుళ్ళు
ఒరిజినల్ విగ్రహాలు ఎలా ఉంటాయో అదే విధంగా మీకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఏడాది మాత్రం ఇదే గణనాథుడిని దర్శించుకోవడానికి పూజ చేయడానికి ఈ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి గణనాథుని పూజిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక ఫ్యామిలీ ఉంది, ముస్లిం సోదరులు. సార్ నమస్తే. అంటే బేసిక్గా చిన్నపిల్లలు అంటే ఆట పాట కోసం వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. అంటే ఎట్లా ఎందుకని మీరు ఇట్లా గణనాథుని పూజకు వచ్చారు? కొబ్బరికాయలు కొట్టడం, మీ గోత్రనామాలు చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎందుకని? ఇది నా పేరు గౌస్ బాషా. ఇది ఈరోజు కాదండి, గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ జరుగుతుంది. ఇట్లాగా అందరం కలిసి దీనికి ఈ మొత్తం చేసుకుంటాం. ఈ పండుగ అనేది మొత్తం అందరం చేసుకుంటాము. అలాగే డైలీ నిత్య అన్నదానానికి కూడా వచ్చి భోజనాలు చేయడం ఇలా చేస్తాము. అలాగే వినాయక చవితి వస్తే అందరం కలిసి ఎలాగైతే చేసుకుంటామో అలాగే గ్యార్మీ పండుగ వచ్చినా సరే మళ్ళీ అందరూ కలిసి వచ్చి మళ్ళీ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేస్తారు. అలాగే రంజాన్కి అలాగే వస్తారు, మిలాదున్ నబీకి కూడా వచ్చి అందరం అలాగే చేస్తాము. ఈ 22 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కలిసిమెలిసి అందరం హిందూ ముస్లిమ్స్ అందరం కూడా ఒక కులం అనేది మతం అనేది లేకుండా ఇది అందరం కలిసి చేసుకునే సంతోషకరంగా చేసుకున్నటువంటి ఒక ఆనవాయితీగా మేము చేసుకుంటున్నాము. అంటే యాక్చువల్గా ఫ్యామిలీతో పాటు వచ్చి పూజ చేస్తున్నారు. బేసిక్గా సహాయ సహకారాలు అందించడం వేరు, బట్ ఫ్యామిలీతో పాటు వచ్చి పూజ చేయడం వేరు. అంటే మీరే కాదు, ఇలా చాలామంది ముస్లిం ఫ్యామిలీస్ అందరూ వచ్చి చేస్తున్నారు. అంటే దీనికైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? అంటే ఇది ఒక మా ఏరియాలో చేసేటటువంటి ఒక సంబరం లాగా ఏదైతే ఉందో అందరం కలిసి ఇది చేసేటటువంటి ఒక సంబరం లాగా ఇచ్చేస్తాము. కుల మతాలకు అతీతంగా వచ్చి ఇలాగ ఏ ఫెస్టివల్ జరిగినా సరే అందరం కలిసిమెలిసి కలిసికట్టుగా చేసుకుంటాము. అంటే మాలో ఐక్యత అలాగుంది అనేది మనం ఎలాగైతే ఈ ఐక్యతతో ఉంటున్నాము అన్నదానికి నిదర్శనంగా ఇది కూడా ఇదిగా ఉంటాం అన్నమాట. సంవత్సరానికి ఇన్నోవేటివ్గా వినాయకుడి మండపం అనేది ఇక్కడ పెడుతూ ఉంటున్నారు. ఈ ఏడాది లాస్ట్ ఇయర్ కన్నిరెప్పలు వినాయకుడు కంటిరెప్పలు మూసుకుని అంటే కన్ను మూసి తెరిచే విధంగా గతంలో ఏర్పాటు చేసి ఇప్పుడు నేరుగా ఈ విధంగా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాత నేరుగా వినాయకుడు ఆశీర్వదిస్తున్నట్టుగా కూడా ఈ హ్యాండ్ మూమెంట్ని ఏర్పాటు చేశారు. క్రియేటివిటీ అనేది భక్తులకు వచ్చాక నిజంగా వినాయకుడిని దర్శించుకున్నామా, ఇక్కడికి నేను ఒక పెద్ద గుడికి వచ్చానా అనే విధంగా క్రియేటివిటీ ఉండాలి తప్ప ఈ వినాయకుడు విగ్రహంలోనే మొత్తము ఒక సినిమా స్టైల్లోనో లేకపోతే ఇతర రాజకీయ నాయకుల స్టైల్లోనో వినాయకుడిని పెట్టడం కాదు అని నిరూపించారు. ఇక్కడ ఏదైతే వాంబే కాలనీలో ఉన్న ధనా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మహా గణపతికి సంబంధించిన మండపం. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, వాంబే కాలనీ నుంచి.